మనం చేసేది కరెక్ట్ చేస్తున్నాం అంటే ఏంటి, చిన్నపిల్లలు ఈ సినిమా చూడొద్దు, రెస్పాన్సిబుల్గా చిన్నపిల్లలు చూపించుకుంటాం బెటర్ అని చెప్తున్నాం. కొద్దిగా వీక్ హార్ట్స్ అండ్ కొద్దిగా మీకు అది నచ్చకపోతే కూడా చూడకండి అని మనం ముందు చెప్పి చాలా రెస్పాన్సిబుల్ బిహేవ్. దిస్ ఇస్ యాజ్ అ డైరెక్టర్ ఇదే నాకు కావాలి, నాకు కరెక్ట్ టార్గెట్ ఆడియన్స్ అని చూస్ చేసుకొని మనం వాళ్ళ దగ్గర సినిమా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. బట్ ప్రొడ్యూసర్గా ఈ కాల్ చాలా డిఫికల్ట్ కదా. మీరు అంటే విన్నా చెప్పాను ప్రొడ్యూసర్లకు ఆలోచించినని, బట్ సమ్వేర్ మీ చుట్టుపక్కల ఉన్న టీం అవ్వచ్చు ఆర్ మీ మీ ప్రొడక్షన్ టీం అవ్వచ్చు, ఏంటి మీ మధ్యన ఏం డిస్కషన్ దీన్ని ఇట్లా చెప్పడం? సింగిల్ విండో ఇది, డిస్కషన్ ఉండదు మాకు అని అనుకునే చెప్పేయటమే. అండ్ ఆల్సో 1 కైనా 2 కైనా కూడా చెప్పి ఉండేవాడినేమో, బట్ అప్పుడు చెప్పలేకపోయాను. ఎందుకంటే అది అంటే ఐ నో కంపారిటివ్లీ చాలా తక్కువ వైలెన్స్ పార్ట్ ఉంది. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే పూర్తి బాధ్యత నా మీద ఉంది అండ్ ఐ హ్యావ్ టు అడ్రస్ ఇట్. అండ్ ఆల్సో ఇట్ వైలెన్స్ క్వశ్చన్ డెఫినెట్గా 1 and 2 కంటే పైన ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఐ నో ఇది మనకి తెలుగులో మనకి జనరల్గా మనకి సినిమా అంటే చాలా చాలా ఇష్టం, చాలా ఆదరణ ఇస్తాం మనం ఏ సినిమాకైనా. తెలుగులో నిజంగా మీరు నిజాయితీకి ఒక జోనర్ సినిమా చేస్తే అది ఒక కంప్లీట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కాకపోయినా సరే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేంత ప్రేక్షకులు సపోర్ట్ ఉంటుంది. అదేందా అందరూ చూసేయాలని చెప్పేసి కంగారు పడి అన్నీ మార్చేసి లేదంటే ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరికైతే కాదు ఆ సినిమా అలా కాదు అని చెప్పడంలో భయపడాల్సిన అవసరం లేదన్న జెన్యూన్ ఫీలింగ్. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా చూసి కానీ, ఈ సినిమా పోస్టర్ చూసి కానీ, ఈ సినిమాకి ఇచ్చిన సర్టిఫికేట్ చూసి కానీ ఐ థింక్ అది ఫ్యాక్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. నేను చెప్పనంత మాత్రం అది తెలియదు అనేం కాదు. అండ్ నిజంగా మన కళ్ళ ముందే ఉన్న నిజాన్ని మళ్ళీ చెప్పడానికి అందులో తప్పే ఉంది, అందులో పెద్ద మనం డిస్కస్ చేయాల్సిందే లేదంటే ఆలోచించాల్సిందే ఉంది. సో చెప్పేసి